మిడ్ నైట్ 12 అవుతుంది భయ్య. అస్సలు అంటే అస్సలు నిద్ర వస్తలే. 751 సిబిల్ స్కోర్ సడన్గా 700కి డ్రాప్ అయిపోయింది. అలాగే ఎంపాకెట్ బ్రాంచ్ చెక్ చేస్తే అరౌండ్ 7500 డ్యూ అయితే ఉంది నా పేరు మీద. ఇది ఎందుకు వచ్చిందంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చిన ఎంపాకెట్ బ్రాంచ్ నుంచి అమౌంట్ తీసి ఇస్తే వాళ్ళు ఆన్ టైం రీపేమెంట్ చేస్తారు. సరే మనం సిబిల్ స్కోర్ అయితే బరాబర్ అవుతుంది, నాకు కావాల్సింది అదే. సో అందరికి ఇట్లా లోన్ ఇచ్చుకుంటారు. ఎవరు లేదు ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చి వాళ్ళైతే ఆన్ టైం అయితే మనీ అయితే పంపించలేదు. సో అక్కడైతే సిబిల్ స్కోర్ అయితే డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఏ ఒక్క రూపాయి ఎంపాకెట్లో బ్రాంచ్లో అయితే ఏ ఒక్క రూపాయి నా అవసరం కోసం అయితే తీసుకోలే. కాబట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఉంటే హెల్ప్ చేయర్రి, లేకపోతే లేదు. ఈ బ్రాంచ్లలో కానీ ఎంపాకెట్లో కానీ తీసుకొని ఇట్లా ఆన్ టైంకి వాళ్ళు ఇస్తారనుకొని ఇవ్వకపోతే ఇట్లా నేను ఎంత కష్టపడి 18+ రాకముందు నుంచి కష్టపడుతున్నా భయ్. సిబిల్ స్కోర్ పెంచుకోవాలి, లోన్లు తీసుకోవాలి, ముందు ఇట్ల మీద మస్తు ప్లాన్లు ఉన్నాయి. అట్లా కన్నిటికి ముందుగా బేసిక్ సిబిల్ స్కోర్ ఉండాలని పెంచుకొని ఈ అవసరం లేకపోయినా సరే ఎంపాకెట్ ఇవన్నీ గెలుక్కొని చేసుకుంటుంటే ఇట్లా సడన్గా ఆన్ టైంకి పైసలు లేకపోతే మన కష్టపడి పెంచుకున్న సిబిల్ స్కోర్ తగ్గిపోతుంటే ఎంత బాధ అవుతుంది తెలుసా. సో మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఉంటే హెల్ప్ చేయరి, హ్యాండ్ క్యాష్ లేకుంటే అకౌంట్ ఉంటే ఇచ్చారు. కానీ ఇట్లా లోన్ తీసుకొని మరీ అయితే ఇవ్వకూర్రి. ఇట్లా ఆన్ టైంకి డబ్బు లేకపోతే మస్తు బాధపడాల్సి వస్తుంది.